ఇన్ ఆల్ఫాబెట్ టెస్ట్ వీఆర్ సీయింగ్ అనదర్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్. అంటే ఆల్ఫాబెట్ టెస్ట్లో మనం ఇంకో రకమైన ప్రాబ్లమ్స్ని చూస్తున్నాం. ఇప్పుడు చూద్దాం. విచ్ లెటర్ ఈజ్ సిక్స్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ 11th ఫ్రమ్ ద రైట్. ఓకే, అలాగే ఇంకో క్వశ్చన్ చూసుకోండి. విచ్ లెటర్ ఈజ్ ఫిఫ్త్ టు ద left of 20th from left. అలాగే ఇంకో క్వశ్చన్. విచ్ లెటర్ ఈజ్ ఈజ్ 21st to the left of 25th from left. Here if you observe, అంటే ఇప్పుడు మీరు సరిగ్గా ఇక్కడ గమనిస్తే లెఫ్ట్ ఆఫ్ లెఫ్ట్, లెఫ్ట్ ఆఫ్ లెఫ్ట్, లెఫ్ట్ ఆఫ్ లెఫ్ట్. విచ్ లెటర్ ఈజ్ సిక్స్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ లెఫ్ట్ ఫ్రమ్ లెఫ్ట్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే 11th ఫ్రమ్ లెఫ్ట్. 11th ఫ్రమ్ లెఫ్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇక్కడ ఉంటుంది కదా, ఇంతకుముందు సెషన్స్లో మనం చూసాం. ఏబిసి XYZ 1 2 3 24 25 26 from left, from right, from లెఫ్ట్ నుంచి కౌంట్ చేయాలంటే ఇలా. ఇప్పుడు 11th ఫ్రమ్ లెఫ్ట్ అంటే ఎలా? 11th ఫ్రమ్ లెఫ్ట్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా? ఇంతకుముందు మనం ప్రీవియస్ సెషన్లో చూసాం. EJOTY రూల్. ఈ అంటే 5, J అంటే 10, O అంటే 15, T అంటే 20, Y అంటే 25, E అంటే 5. ఇప్పుడు 11th యొక్క వాల్యూ తెలుసుకోవాలంటే J యొక్క వాల్యూ వచ్చేసి 10. 10 తర్వాత ఏంటిది 11 కాబట్టి J యొక్క వాల్యూ వచ్చేసి K. K యొక్క వాల్యూ వచ్చేసి 11. ఇప్పుడు మనం 11th వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. 11 యొక్క వాల్యూ ఎంత? K. మనం ఇప్పుడు ఏం కావాలి మనకు? ఇప్పుడు 6th టు ద లెఫ్ట్ ఆఫ్ 11. ఇప్పుడు మనం ఏం చేయాలి చూడండి. A B C D E F G H I J K ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 11th ఇది వచ్చేసి 11th వాల్యూ. ఈ 11th నుంచి మనం లెఫ్ట్కి రావాలి. అంటే ఇక్కడ నుంచి 6 నెంబర్స్ 1 2 3 4 5 6. ఇప్పుడు మనం ఇలా వచ్చాం. వాల్యూ ఎంత? 6. 6th టు ద లెఫ్ట్ ఆఫ్ 11 యొక్క వాల్యూ ఎంత? E. Now we got the answer. E is the answer. You can find out like this also. ఎలా అంటే 11 minus 5 ఎంత? 11 minus 6 ఎంత? 5. 5 యొక్క వాల్యూ వచ్చేసి ఎంత? E. అలాగే ఫస్ట్ యొక్క ఆన్సర్ వచ్చేసి E. Now second question. Which letter is fifth to the left of the 28th from left? Now 28th వాల్యూ వచ్చేసి ఎంత? 20 యొక్క వాల్యూ వచ్చేసి T. Value of T is equal to 20, right? Now 20 to the left, fifth to the left of 20. Fifth to the left of 20 and then the 20 minus 5 is equal to 15. 15 యొక్క వాల్యూ ఎంత? O. Now O is the answer. అంటే O యొక్క ఆన్సర్. O is the answer. Now it is the O is the answer. ఇలా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు అలాగే విచ్ లెటర్ ఈజ్ 21st టు ద లెఫ్ట్ ఆఫ్ 25th ఫ్రమ్ లెఫ్ట్. నౌ 25th ఒక వాల్యూ వచ్చేసి ఎంత? ఇక్కడ ఫ్రమ్ లెఫ్ట్ 1 2 3 4. ఇక్కడ 25th వచ్చేసి వాల్యూ వచ్చేసి ఫ్రమ్ లెఫ్ట్ 25. అలాగే ఇంకోటి 25.
25 యొక్క వాల్యూ వచ్చేసి ఎంత y. 25 యొక్క వాల్యూ వచ్చేసి y. ఇప్పుడు మనం 25 నుంచి ఇటు రావాలి, బ్యాక్ సైడ్ రావాలి అంటే 25. ఇప్పుడు 25 మైనస్ 21 ఈజ్ ఈక్వల్ టు 4. 4 యొక్క వాల్యూ ఎంత? 4. ఈ అంటే 4 యొక్క వాల్యూ, ఈకి ముందేముంది డి కాబట్టి ఈ యొక్క వాల్యూ వచ్చేసి 4. దీని ఆన్సర్ వచ్చేసి 4. ఇన్ దిస్ వే ఇలాగా మనము ఈ ఆల్ఫాబెట్ టెస్ట్ యొక్క లెఫ్ట్ ఆఫ్ 11th ఫ్రమ్ లెఫ్ట్ అంటే ఈ లెఫ్ట్ ఆఫ్ లెఫ్ట్ అనే వాల్యూస్ని ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్.